గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్. సో మనం జేఈ నీట్ కెమిస్ట్రీ సిరీస్లో ఉన్నాం. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ ఎంత? ఈఏపీ సెట్లో 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, జేఈలో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి, నీట్లో 1 to 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో ఈ చాప్టర్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓవరాల్గా ఇంటర్మీడియట్ మొత్తం సిలబస్లో ఈ చాప్టర్ క్లియర్గా నేర్చుకుంటేనే ఈ బేసిక్స్ అన్నీ మనకి ఫర్దర్ నెక్స్ట్ వచ్చే చాప్టర్స్లో అక్కడ మనకి యూజ్ అవుతుంటుంది. ఈ చాప్టర్ ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో వాళ్ళకి అక్కడ బేసిక్స్ సరిగా రాకపోవడం వల్ల వాళ్ళ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా? సో ఈ చాప్టర్ నాట్ ఓన్లీ మార్క్స్, ఎంటైర్ అన్ని చాప్టర్స్ అర్థం అవ్వాలి కాబట్టి ఈ చాప్టర్ యొక్క బేసిక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? క్లియర్? సో ఫస్ట్ టాపిక్స్ చూద్దాం, ఏమేమి కవర్ అవుతాయి ఈ చాప్టర్లో. టాపిక్స్ వస్తే ఫస్ట్ వాట్ ఈజ్ కెమిస్ట్రీ, ఇట్స్ ఇంపార్టెన్స్. సెకండ్ మ్యాటర్, ఇట్స్ క్లాసిఫికేషన్. ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, దేర్ మెజర్మెంట్స్. అన్సర్టెనిటీ ఇన్ మెజర్మెంట్స్. Law of chemical combinations, Dalton's atomic theory, atomic and molecular masses, mole concept and molar masses, percentage composition, stoichiometric calculations. Okay, let us see one by one. First, what is chemistry? So మీరు lower class లో చూసుంటారు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సైన్స్ అని. సో ఇది కెమిస్ట్రీ అనేది కూడా ఒక సైన్సే. సైన్స్లో ఒక బ్రాంచ్, పర్టికులర్గా ఇది ఏం స్టడీ చేస్తుంది? ఒక మ్యాటర్ యొక్క ప్రాపర్టీస్, దాని కాంపోజిషన్, దాని చేంజెస్ ఇది స్టడీ చేస్తుంది. ఓకేనా? కెమిస్ట్రీ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. సైన్స్లో ఇది ఒక బ్రాంచ్. డీల్స్ విత్, ఏం డీల్ చేస్తుంది? స్టడీ ఆఫ్ మ్యాటర్. ఆ మ్యాటర్ యొక్క కాంపోజిషన్, దాని ప్రాపర్టీస్, దాని చేంజెస్. ఏంటంటే కాంపోజిషన్, ఇంకా ప్రాపర్టీస్, చేంజెస్, ఇవన్నీ స్టడీ చేసే ఈ పర్టికులర్ సైన్స్నే మనం కెమిస్ట్రీ అంటాం. ఓకేనా? ఇంపార్టెన్స్, కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ అంటే మనకి ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మన రియల్ లైఫ్లో కనిపించే ప్రతి వస్తువుని అబ్జర్వ్ చేస్తే కెమిస్ట్రీ ఇంపార్టెన్స్ మనకు ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. ఏంటి అవి? పెట్రోలియం ఇండస్ట్రీలో ఈ సైన్స్ అప్లికేషన్ యూజ్ చేస్తారు. డిఫరెంట్ పెట్రోలియం ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంటారు. అలాగే లెదర్, ఇంతకుముందు మన ఫస్ట్లో ఏముండేది? నేచురల్ లెదర్ అంటే ఏంటి? జంతు చర్మాలతో ఉండేది. ఆ తర్వాత ఆ లెదర్ని ఏంటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెదర్ వచ్చేసింది, బెల్ట్లు, చెప్పులు, వీటన్నిటిలో. ఇంకా మన మెడిసిన్, డ్రగ్స్, వీటిల్లో. ఇంకా అక్కడ ఫుడ్ ఇండస్ట్రీస్లో ఫుడ్ ఎడిటివ్స్, ఫుడ్ కలర్స్, ఫుడ్ ప్రాసెసింగ్లోన, ఫుడ్ ప్యాకేజింగ్లోన, వీటన్నిటి దగ్గర కూడా ఈ కెమికల్ అప్లికేషన్స్ అనేవి యూజ్ అవుతుంటాయి. సో ఇవన్నీ మనకు డైరెక్ట్ మన ప్రోడక్ట్స్ వస్తుంటాయి. అలాగే ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్నీ మనకి డెవలప్ అవ్వడం వల్ల ఏమవుద్ది? డైరెక్ట్గా నేషనల్కి కూడా ఎకనామికల్ బెనిఫిట్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో కెమిస్ట్రీ అండ్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అన్న స్టడీ ఆఫ్ మ్యాటర్ అన్నాం కదా. అసలు మ్యాటర్ అంటే ఏంటి? ఓకేనా? డెఫినేషన్ ఏంటి? ఎనీథింగ్ విచ్ హ్యాస్ 2 ప్రాపర్టీస్ ఉండాలి. ఒకటి మాస్, ఇంకోటి ఆక్యుపైస్ స్పేస్. ఈ 2 ప్రాపర్టీస్ దేనికైతే ఉంటాయో దాన్ని మనం మ్యాటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్ తీసుకున్నాం అనుకో, దీనికి 2 ప్రాపర్టీస్ ఉంటేనే దీన్ని మ్యాటర్ అంటాం. సో ఫస్ట్ మాస్ ఉండాలి. మాస్ అంటే ఏంటి? కాసేపు మీకు అర్థం అవడం కోసం మాసు వెయిట్ ఒకటే అనుకోండి. మాసు వెయిట్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది, అది ఫర్దర్ క్లాసుల్లో నేర్చుకుందాం. ప్రజెంట్ మాసు వెయిట్ ఒకటే అనుకుంటే మీకు డెఫినేషన్ ఈజీగా కన్వే అవుతుంది. సో కాసేపు వెయిట్ అనుకోండి. సో దీనికి వెయిట్ ఉంటుందా? ఉంటుంది. సో ఇది స్పేస్ని ఆక్యుపై చేస్తుందా? ఖచ్చితంగా. ఎంటైర్ యూనివర్స్లో ఇది ఈ డైమెన్షన్లో స్పేస్ని ఇది ఆక్యుపై చేసింది. ఓకే, క్లియర్? సో దిస్ ఈజ్ ఏ మ్యాటర్. సో హ్యూమన్ బాడీ మనకంటూ కొంత వెయిట్ ఉంటుంది, ఈ స్పేస్ని కూడా ఆక్యుపై చేసాం కాబట్టి హ్యూమన్ బాడీ కూడా మ్యాటరే. వాటర్ తీసుకున్నాం అనుకో, వాటర్ కొంత స్పేస్ని అది ఆక్యుపై చేస్తుందిగా, వెయిట్ కూడా ఉంటుంది. సో అది కూడా మ్యాటరే. సో ఇలా ఏది తీసుకున్నా, పెన్ను, బుక్, పెన్సిల్, ఏమైనా, సో ఇవన్నీ మన కంటికి కనిపించే వస్తువులు. సో కంటికి కనిపించినవన్నీ మ్యాటరే,
కంటికి కనిపించనివి కూడా మ్యాటర్ అవుద్ది. అదే గ్యాస్ ఉందనుకో, గ్యాస్ కూడా ఈ 2 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎలాగంటే లోవర్ క్లాస్‌లో మీరు బెలూన్ ఎక్స్పెరిమెంట్ చూసుంటారు. బెలూన్‌లో గ్యాస్ ఫిల్ చేస్తారు. ఫిల్ చేయడం వల్ల అది వాల్యూమ్ ఆక్యుపై చేసిందని, దాని వెయిట్ చూస్తే వెయిట్ వచ్చిందని. సో, ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి అక్కడ ఏమైంది, ఈ 2 ప్రాపర్టీస్ అనేది సాటిస్ఫై చేసింది కాబట్టి గ్యాస్ కూడా మనకి ఎయిర్. అది కూడా మనకేమవుద్ది, మ్యాటర్ అవుద్ది. సో, కంటికి కనిపించినా కనిపించకపోయినా సో, ఈ 2 ప్రాపర్టీస్ దేనికైతే ఉంటాయో అది మనకి మ్యాటర్ అవుద్ది. క్లియర్? నెక్స్ట్ క్లాసిఫికేషన్ అంటే టైప్స్ ఆఫ్ మ్యాటర్ అన్నమాట. సో, ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయొచ్చు. కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని. సో, ఫస్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకొని అంటే దాన్ని ఓన్లీ ఫిజికల్ క్లాసిఫికేషన్. ఫిజికల్ క్లాసిఫికేషన్ అంటే ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే తెలుసు కదా, వాటి ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్, వాటి యొక్క డెన్సిటీ, ఇవి ఇట్లాంటివన్నీ. కెమికల్ క్లాసిఫికేషన్ అంటే అవి కాంపోజిషన్ వాటిలోకి వస్తాయి. సో, మ్యాటర్ని మనం ఒకసారి ఫిజికల్ క్లాసిఫికేషన్ చూద్దాం. ఫిజికల్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి మనకి 3 టైప్స్: సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఎన్ని టైప్స్? ఇది. వీటికి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ అంటే ఓవరాల్ ఎంటైర్ యూనివర్స్లో మ్యాటర్ అనేది ఈ 3 ఫామ్స్లోనే ఏదో ఒక ఫామ్లో ఎగ్జిస్టెన్స్లో ఉంటుందని అర్థం. సో, ఈ మూడిట్లకి డిఫరెన్స్ ఏంటి అంటే సాలిడ్స్లో ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకింగ్ అనేది వెరీ టైట్గా ఉంటుంది, వెరీ క్లోజ్గా ఉంటాయి ఆటమ్స్. అదే లిక్విడ్స్లో చూసుకుంటే కొంచెం లూజ్ ఉంటాయి వెన్ కంపేర్ టు సాలిడ్స్. గ్యాసెస్లో చూసుకుంటే అక్కడ ఇంకా వెరీ వెరీ లూజ్. ఓకేనా? సో, అలాగే ఇక్కడ దీనికి వాల్యూమ్ చూసుకొని మనకు వాల్యూమ్ సాలిడ్స్కి ఒక పర్టికులర్ వాల్యూమ్ ఉంటుంది. ఏదో ఒక సాలిడ్ తీసుకుంటే ఇప్పుడు ఈ సాలిడ్ దీనికంటే ఒక పర్టికులర్ వాల్యూమ్ ఉంది. సో, డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఓకేనా? లిక్విడ్స్ చూసుకొని అనుకో, దానికి కూడా వాల్యూమ్ అనేది ఉంటుంది. లిక్విడ్ తీసుకుంటే 100 ml వాటర్ తీసుకుంటే 100 ml ఉంటుంది. ఆ 100 ml వాటర్ని ఇంకొక కంటైనర్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసినంత మాత్రం అది ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు, సేమ్ 100 ml ఉంటుంది. సో, దీనికి డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, దీనికి కూడా డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది. కానీ గ్యాసెస్ ఉన్నాయి కదా, ఒక 100 ml కంటైనర్లో గ్యాస్ తీసుకుంటే దాని వాల్యూమ్ 100 ml. అదే గ్యాస్ని మనం 200 ml ఉండే ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ గ్యాస్ మాలిక్యూల్ మొత్తం ఆక్యుపై చేస్తాయి ఆ కంటైనర్ మొత్తం. అప్పుడు ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్ ఆ కంటైనర్ వాల్యూమ్ ఆ గ్యాస్ వాల్యూమే కంటైనర్ వాల్యూమ్గా కన్సిడర్ చేస్తాం. సో, అదే గ్యాస్ మాలిక్యూల్ తీసుకెళ్ళి ఇంకా పెద్ద కంటైనర్లో ఒక 1 లీటర్ ఉండే కంటైనర్లో రిలీజ్ చేస్తే అప్పుడు కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోయి మొత్తం వాల్యూమ్ ఆక్యుపై చేస్తాయి. సో, అప్పుడు దాన్ని ఏంటి 1 లీటర్ వాల్యూమ్ అని చెప్తుంటాం. సో, ఈ గ్యాస్ మాలిక్యూల్స్కి పర్టికులర్గా వాల్యూమ్ అంటూ స్పెసిఫిక్ అంటే డెఫినెట్ వాల్యూమ్ ఏం లేదు. అది ఏ కంటైనర్లో వేస్తుంటే ఆ కంటైనర్ యొక్క వాల్యూమ్ వస్తుంటుంది. సో, ఇక్కడ వాల్యూమ్ అనేది డెఫినెట్ ఉంటుంది, ఇక్కడ వాల్యూమ్ డెఫినెట్గా ఉంటుంది, ఇక్కడ డెఫినెట్ అనేది ఉండదు. సో, షేప్ కూడా చూసారు, ఇక్కడ డెఫినెట్ షేప్ ఉంటుంది, దీనికంటూ డెఫినెట్ షేప్ ఉంటుంది, దీనికంటూ డెఫినెట్ షేప్ ఉంటుంది. ఎలా దీనికి సాలిడ్స్ ఏదో ఒక షేప్లో ఉంటాయి. ఇప్పుడు ఇది నాకు ఏదో ఒక షేప్లో ఉంటుంది. సో, దీనికంటూ షేప్ ఏమైనా ఉంటుందా? వాటర్ గ్లాస్లో పోస్తే గ్లాస్ షేప్ ఉంటుంది, బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ వస్తుంది. అది ఇంకా బాటిల్ నుంచి ఇంకొక కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ షేప్ వస్తుంటుంది. సో, కంటైనర్ షేప్ వస్తుంది కానీ వాటికంటూ డెఫినెట్ షేప్ అనేది ఉండదు. నెక్స్ట్ గ్యాసెస్ చూసుకుంటే సేమ్ ఇవి కూడా అంతే. గ్యాస్ ఒక కంటైనర్లో పోస్తే కంటైనర్ షేప్ ఉంటుంది, ఇంకో కంటైనర్లో పోస్తే ఆ కంటైనర్ మొత్తం స్ప్రెడ్ అవుతాయి కాబట్టి కంటైనర్ షేప్ వస్తుంటుంది. సో, ఇవన్నీ బేసిక్ డిఫరెన్సెస్. మళ్ళీ మన స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ 3 స్టేట్స్: సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్. పర్టికులర్గా దానికంటూ ఒక టాపిక్ ఉంది కాబట్టి ఆ టాపిక్లో చాప్టర్స్ ఉన్నాయి. దానిలో ఇంకా క్లియర్గా డెప్త్గా నేర్చుకుంటాం, ప్రతి స్టేట్ గురించి క్లియర్గా నేర్చుకుంటాం. సో, ఇక్కడ జస్ట్ వాటి ఇంట్రడక్షన్ మాత్రమే. సో, వీటిని మనం టెంపరేచర్, ప్రెజర్ చేంజ్ చేసి కూడా ఈ ఫేజెస్ని మనం చూడొచ్చు. చూడండి, బై చేంజింగ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. టెంపరేచర్, ప్రెజర్ చేంజ్ చేయడం వల్ల ఒక ఫేజ్ నుంచి ఇంకో ఫేజ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంటుంది మ్యాటర్. అంటే చూడండి, చేంజ్ అవుతుంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ ఉందనుకో, సాలిడ్కి మనము హీట్ ఇచ్చామనుకో, టెంపరేచర్ చేంజ్ చేసాం కదా, ఎనర్జీ ఇచ్చాం, అదేమవుద్దంటే లిక్విడ్ అవుద్ది.
లిక్విడ్కి ఫర్దర్గా హీట్ ఇస్తే ఏమవుతుంది? గ్యాస్ అవుద్ది. ఇప్పుడు ఐస్ ఉందనుకో, ఐస్ గడ్డ, దాన్ని హీట్ చేస్తే ఏమవుద్ది? వాటర్ అవుద్ది. ఆ వాటర్ని ఇంకా హీట్ చేస్తే ఏమవుద్ది? వాటర్ వేపర్ అవుద్ది. ఆ వాటర్ వేపర్ అయినా గ్యాస్ అయినా ఒకటే కదా. క్లియర్? సో దీన్ని కూడా గ్యాస్ని మనం కూల్ చేసామనుకో, అది లిక్విడ్ అవుద్ది. లిక్విడ్ని కూల్ చేస్తే, లిక్విడ్ని అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకో వాటర్, ఏమవుద్ది? ఐస్ అవుద్ది. సో ఇలా ఇంటర్ కన్వర్షన్ జరుగుతుంటుంది. సాలిడ్ నుంచి గ్యాస్కి కూడా ఇంటర్ కన్వర్షన్ జరుగుద్ది. నేను ఇక్కడ వాటర్ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ వాటర్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా ఈ సీక్వెన్స్కి. ఇలా కాకుండా ఈ 3 ఫేజ్లు ఒక దాని నుంచి ఇంకో దానికి ఇంటర్ కన్వర్షన్ జరుగుతుంటుంది. ఓకేనా? సో అదేంటి చూద్దాం ఒకసారి. సో సాలిడ్ నుంచి లిక్విడ్ కన్వర్షన్ జరుగుద్ది, లిక్విడ్ నుంచి గ్యాసెస్ కన్వర్షన్ జరుగుద్ది, గ్యాస్ నుంచి సాలిడ్ కూడా కన్వర్షన్ జరుగుద్ది. అయితే ఈ చేంజ్ ఉండదు, ఫేజ్ చేంజ్ ఉంది కదా, ఈ ఫేజ్ చేంజ్ జరిగే ప్రాసెస్కి ఒక పేరు ఉంటుంది. ప్రతి ఫేజ్ చేంజ్కి ఒక ప్రాసెస్కి ఒక పేరు ఉంటుంది. ఏంటంటే సాలిడ్ నుంచి లిక్విడ్ మారింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ లైఫ్లో చూస్తారు కదా, ఒక ఐస్ గడ్డ ఉంది, దానికి టెంపరేచర్ ఇచ్చామనుకో, అదేమవుద్ది? కరిగిపోద్ది, అది మెల్ట్ అయింది అంటాం. ఓకేనా? అలా సాలిడ్ నుంచి లిక్విడ్కి కన్వర్ట్ అయ్యే ఈ ప్రాసెస్ని మెల్టింగ్ అంటాం. ఈ టర్మ్ మీకు తెలుసు ఆల్రెడీ. లిక్విడ్ నుంచి గ్యాసెస్, మనం వాటర్కి హీట్ ఇచ్చామనుకో ఏమవుతుంది? అది ఇంకా వాటర్ వేపర్ అయిపోద్ది, అంటే గ్యాస్గా కన్వర్ట్ అయిపోద్ది. ఆ ప్రాసెస్ ఏమంటాం? మనం బాయిల్ చేసామంటాం వాటర్ని. సో ఈ ప్రాసెస్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ టర్మ్? ఈ ప్రాసెస్ నుంచే బాయిలింగ్ అంటాం. ఏమంటాం దీన్ని? బాయిలింగ్. ఈ టర్మ్స్ మీకు తెలిసినవే. ఇంకోటి కూడా ఉంది మీకు తెలిసింది. లిక్విడ్ ఉందనుకో, లిక్విడ్ అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకో, అదేమవుద్ది? సాలిడ్గా కన్వర్ట్ అవుద్ది. ఫ్రీజ్ అయింది అంటాం కదా, అంటే లిక్విడ్ సాలిడ్గా మారితే దాన్ని ఏమంటాం? ఫ్రీజింగ్ అంటాం. అంటే ఇది రివర్స్. ఇది లిక్విడ్ సాలిడ్గా మారితే ఫ్రీజింగ్ అని, సాలిడ్ లిక్విడ్గా మారితే మెల్టింగ్ అని, లిక్విడ్ గ్యాస్గా మారితే బాయిలింగ్. ఈ టర్మ్స్ మీకు తెలిసినవి లేదు. ఓకేనా? కానీ మీకు తెలియని టర్మ్స్, కొత్త టర్మ్స్ ఏంటంటే గ్యాస్ సాలిడ్గా మారుద్ది, దీన్నే సాలిడిఫికేషన్ అంటాం. ఓకేనా? అలాగే గ్యాస్ లిక్విడ్గా మారితే దీన్ని ఏమంటాం అంటే కండెన్సేషన్ అంటాం. అలాగే సాలిడ్ గ్యాస్గా మారితే దీన్ని సబ్లిమేషన్ అంటాం. ఓకేనా? చూడండి, మొత్తం 3 కన్వర్షన్స్ ఉంటాయి. 3 కన్వర్షన్స్కి 6 ప్రాసెస్ ఉంటాయి. ఓకేనా? ఒకటి చూడండి ఒకసారి. ప్రతి ఫేజ్ 2 కన్వర్షన్ జరుగుతుంటుంది, అంటే లిక్విడ్లోకి సాలిడ్లోకి, గ్యాస్ ఏమో లిక్విడ్లోకి సాలిడ్లోకి. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కన్వర్షన్ జరిగేటప్పుడు ఆ ప్రాసెస్ని ఏమంటాం, లేదా ప్రాసెస్ పేరు చెప్తే ఆ దేంట్లోకి ఆ కన్వర్షన్ జరుగుతుంటుంది, ఏ ఫేజ్ నుంచి ఏ ఫేజ్కి. ఓకేనా? క్లియర్? సో మీకు ఆ టర్మ్ చెప్తే, అంటే ఆ ప్రాసెస్ నేమ్ చెప్తే ఆ కన్వర్షన్ తెలియాలి, ఆ కన్వర్షన్ యొక్క నేమ్స్ చెప్తే మీకు ఆ ప్రాసెస్ నేమ్ తెలియాలి. ఓకేనా? క్లియర్? ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే? కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు. ఫస్ట్ మీకు తెలిసిన గుర్తుపెట్టుకోండి. ఈ మెల్టింగ్, ఫ్రీజింగ్, ఈ బాయిలింగ్ తెలుసు కదా, అవి సపరేట్ చేసి రిమైనింగ్ 3 గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? అలా మీరు ఐసోలేట్ చేసి గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్లో, ఫిజికల్ క్లాసిఫికేషన్లో 3 టైప్స్ అన్నాం మ్యాటర్. ఎంటైర్ యూనివర్స్లో మ్యాటర్ ఈ 3 టైప్స్లో ఏదో ఒక ఫేజ్లో ఎగ్జిస్ట్ అవుద్ది. ఓకే, ఇదే మ్యాటర్ని ఫిజికల్గా కాకుండా కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, అంటే కెమికల్ కాంపోజిషన్ అట్లాంటి బేస్ చేసుకుంటే అవి 2 కేటగిరీగా డివైడ్ చేయొచ్చు. ఇదేంటిది? ప్యూర్ కాంపౌండ్స్, ఇంకోటి మిక్చర్స్. ఓకేనా?
ఇది ఒకే మ్యాటర్ని ఓన్లీ ఫిజికల్ క్లాసిఫికేషన్ చేస్తే ఇది, కెమికల్ క్లాసిఫికేషన్ చేసుకుంటే 2 కేటగిరీస్, ఒకటి ప్యూర్ కాంపౌండ్స్, ఇంకోటి మిక్చర్స్. ప్యూర్ కాంపౌండ్స్, మిక్చర్స్, ఇందులోను కూడా మోర్ దెన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఇందులో కూడా మోర్ దెన్ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఇందులో ఆ మోర్ దెన్ 2 కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇందులో ఆ సబ్స్టెన్స్లు, అవి ఒక ఫిక్స్డ్ రేషియోలో ఉంటాయి. వాటి యొక్క ప్రాపర్టీ కూడా ఈ ప్యూర్ కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటి ప్రాపర్టీస్ కూడా మొత్తం యూనిఫామ్గా ఉంటుంది, వాటి కాంపోజిషన్ యూనిఫామ్ ఉంటుంది, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి, సేమ్ కాంపోజిషన్ ఉంటుంది, ఫిక్స్డ్ రేషియో ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ఫిక్స్డ్ రేషియో అనేది ఉండదు. ఫిక్స్డ్ రేషియో ఉంటుంది వీటిలో, అంటే మోర్ దెన్ 2 కాంపోనెంట్స్ ఇందులో ఉంటాయి, ఫిక్స్డ్ రేషియో ఉంటుంది. అలాగే సేమ్ కాంపోజిషన్, ఇంకా సేమ్ ప్రాపర్టీస్. దేంట్లో ఈ ప్యూర్ కాంపోనెంట్స్, ఈ ప్యూర్ కాంపౌండ్స్. సో ఇవి మళ్ళీ ఫర్దర్గా 2 కేటగిరీస్, ఒకటి ఎలిమెంట్స్, ఇంకోటి కాంపౌండ్స్. ఓకేనా, ప్యూర్ కాంపౌండ్స్లో 2 ఎలిమెంట్స్, ఇంకోటి కాంపౌండ్స్. ఎలిమెంట్స్లో ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ మాత్రం ఉంటాయి, ఓన్లీ one type of atoms. సో ఏంటవి? ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఎలిమెంట్ కదా, దీంట్లో ఒక హైడ్రోజన్, ఇంకొక హైడ్రోజన్. ఆక్సిజన్ O2, ఒక ఆక్సిజన్, ఇంకొక ఆక్సిజన్. రేషియో మాత్రం ఫిక్స్డే, ఎందుకంటే 1:1 ఉంది. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, ఇక్కడ 1 టైప్ ఆఫ్ ఉండవు, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ లేదా ఎలిమెంట్స్ ఇలాంటివి. ఓకేనా, సో ఎలాగంటే ఎగ్జాంపుల్ వాటర్ ఉందనుకో, H2O, ఇందులో ఏమో ఉన్నట్టు 2 Hలు, ఒక O, 2:1. రేషియో ఎప్పుడు ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 100 హైడ్రోజన్స్ ఉంటే 50 ఆక్సిజన్లు ఉంటాయి, 200 హైడ్రోజన్స్ ఉంటే 100 ఆక్సిజన్లు ఉంటాయి. అప్పుడు ఆ రేషియో మాత్రం మారదు. ఒక వాటర్ మాలిక్యూల్లో ఎంత రేషియో ఉందో 100 వాటర్ మాలిక్యూల్లో కూడా సేమ్ రేషియో ఉంటుంది. సో కాంపౌండ్ యొక్క సైజ్ పెరిగినంత మాత్రాన ఆ కాంబినేషన్ యొక్క రేషియో మారదు. ఇక్కడ కూడా అంతే, కాంపౌండ్ యొక్క సైజ్ పెరిగినంత మాత్రం కాంబినేషన్ రేషియో ఎప్పుడు ఫిక్స్డ్గానే ఉంటుంది. సో ఇక్కడ అలా ఉండదు, దాని గురించి తర్వాత మాట్లాడదాం. సో ప్యూర్ కాంపౌండ్స్ అంటే ఫిక్స్డ్ రేషియో, సేమ్ కాంపోజిషన్, సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు ఇందులో 2 టైప్స్, ఎలిమెంట్స్, కాంపౌండ్స్. ఎలిమెంట్స్లో ఓన్లీ 1 టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి, ఇక ఎట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆటమ్స్ ఉంటే అవి కాంపౌండ్స్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ మిక్సర్స్ చూద్దాం. మిక్సర్స్కి వచ్చేసరికి ఈ ప్రాపర్టీస్ ఉండవు, ఫిక్స్డ్ రేషియో ఉండదు, ఎనీ రేషియో ఉంటుంది. ఎనీ రేషియో ఉంటుంది. సో మిక్సర్స్ అంటే ఏంటి? మోర్ దెన్ 2 కాంపోనెంట్స్, 2 or more than 2 కాంపోనెంట్స్ ప్రెజెంట్ ఇన్ 1 సబ్స్టెన్స్. మొత్తం ఓవరాల్గా అదంతా ఒక సబ్స్టెన్స్లో కనిపిస్తే కానీ అందులో 2-3 ఉంటాయి, అవి వేరువేరుగా, అంటే వేరువేరు కాదు, వేరువేరు రేషియోలో ఉంటాయి. ఇవి మళ్ళీ 2 కేటగిరీస్. ఏంటవి? ఒకటి హోమోజీనియస్ మిక్సర్స్, ఇంకోటి హెట్రోజీనియస్ మిక్సర్స్. హోమోజీనియస్ మిక్సర్స్ అని వేటిని అంటాం, హెట్రోజీనియస్ అంటే వేటిని అంటాం అంటే ఈ మిక్సర్లో మొత్తం త్రూఅవుట్ ద కాంపోజిషన్
ఒకేలా ఉంటుంది. అలాగే వాటి యొక్క ప్రాపర్టీస్ ఎక్కడ చేంజ్ అవ్వవు. సో మనకి నేకెడ్ అయితే చూసినప్పుడు ఆ డిఫరెంట్ ఫేజెస్ ఏమీ కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ షుగరు వాటర్ తీసుకొని దాన్ని సొల్యూషన్గా ప్రిపేర్ చేస్తే షుగర్ వాటర్ రెండు మిక్స్ అయిపోతాయి. అది అలాగే మిక్సర్. ఆ తర్వాత మిక్స్ అయిపోయిన తర్వాత మనకి షుగర్ ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర తక్కువ, లేదంటే ఫేజ్ డిఫరెన్స్ ఒక దగ్గర ఎక్కువ డెన్సిటీ, ఒక దగ్గర తక్కువ డెన్సిటీ, ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు. టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉండదు. అంతా ఒకేలాగా ఒకే టేస్ట్ వస్తుంది, ఆ షుగర్ సొల్యూషన్ టేస్ట్. సో ఆ వేరియేషన్ అనేది మనకి తెలియదు. సో నేకెడ్ అయితే చూసినప్పుడు, డైరెక్ట్గా చూసినప్పుడు మైక్రో లెవెల్లో ఉంటుంది, బట్ మనం డైరెక్ట్గా చూసినప్పుడు ఆ వేరియేషన్ ఉండదు. సేమ్ ఏముంటుంది, సేమ్ కాంపోజిషన్ ఉంటుంది. సేమ్ కాంపోజిషన్ throughout మిక్చర్. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చూద్దాం చూడండి. వాటర్, షుగర్. ఇక్కడికి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ షుగరు సాల్ట్ తీసుకున్నాం, ఆ రెండు మిక్స్ చేసాం. షుగరు సాల్ట్ రెండు మిక్స్ అయి ఉంటాయి, కానీ షుగర్ పార్టికల్స్ వేరే కనిపిస్తుంటాయి, సాల్ట్ పార్టికల్స్ వేరే కనిపిస్తుంటాయి. లేదా పల్సెస్, గ్రెయిన్స్, వాటిలో స్మాల్ స్టోన్స్, ఇప్పుడు ధాన్యం, బియ్యం ఎట్లా ఉన్నాయి, ఇంకా వాటిలో మన స్టోన్స్ ఉంటాయి. ఆ గింజలకి అవి సపరేషన్ కనిపిస్తుంటుంది, బట్ కలిసి ఉంటాయి, మిక్స్ అయి ఉంటాయి. సో ఒకళ్ళు శాండ్ వాటర్ ఒక దగ్గర పెట్టామనుకో, మిక్స్ చేసాం అనుకో, శాండ్ వాటర్ మిక్స్ అయినంత మాత్రాన మొత్తం యూనిఫామ్ మిక్స్ అవ్వవు. శాండ్ ఉన్న దగ్గర ఒకలా కొంచెం డెన్సిటీ ఎక్కువ కనిపిస్తుంది, లేని దగ్గర తక్కువ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏమవుద్దంటే ఆ ఫేజ్ని మనం క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు, అంటే డిఫరెన్షియేట్ చేయొచ్చు. నేకెడ్ అయితే చూసి ఒక దగ్గర ఫేజ్ డిఫరెన్స్ క్లియర్గా కనిపిస్తుంటుంది మనకి. సో హెట్రోజీనియస్లో ఆ కాంపోజిషన్ అనేది త్రూఅవుట్ యూనిఫామ్గా ఉండదు, ఎక్కువ తక్కువ ఉంటుంటుంది. ఓకేనా. ఇక్కడ కాంపోజిషన్ ఏంటి, కాంపోజిషన్ నాట్ సేమ్. సేమ్ త్రూఅవుట్. ఓకేనా. ఎగ్జాంపుల్ షుగరు సాల్ట్ కలిపామనుకో, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మ్యాటర్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్ అని మ్యాటర్ డెఫినేషన్. మ్యాటర్ని క్లాసిఫై చేసాం. ఎలా క్లాసిఫై చేసామంటే ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుంటే మ్యాటర్ 3 టైప్స్. ఇదంతా మర్చిపోండి, ఓన్లీ 3 టైప్స్. అలా కాకుండా ఇదే మ్యాటర్ని ఓన్లీ కెమికల్ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని క్లాసిఫై చేస్తే అప్పుడు 2 టైప్స్, ఈ 2 టైప్స్లో ఇంకో 2 టైప్స్, ఇక్కడ ఇంకో టైప్స్. ఓకేనా. సో మొత్తం మ్యాటర్ ఎన్ని టైప్స్ అంటే 1 2 3 4 5 ఇలా చెప్పకూడదు. ఇది ఫిజికల్గా క్లాసిఫై చేస్తే ఈ 3 టైప్స్, కెమికల్గా క్లాసిఫై చేస్తే ఇది. సో అంటే కొంతమంది బేసిక్ నాలెడ్జ్ నేను కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏవైనా. ఎలాంటివంటే క్లాసిఫికేషన్స్ అన్నప్పుడు ఆ మ్యాటర్ క్లాసిఫికేషన్ ఇవ్వక 3, ఇవ్వక 2, 5 అనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీ క్లాస్లో స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఎంతో ఒక 50 మంది అందరు ఉన్నారు అనుకుందాం. వీళ్ళు నేను ఓన్లీ హైట్ బేస్ చేసుకొని క్లాసిఫై చేయాలనుకో, పొడవుగున్నోళ్ళు పొట్టుకున్నోళ్ళు ఇద్దరు 2 టైప్స్ వస్తారు. 2 టైప్సే, పొడవున్నోళ్ళు అందరూ ఒకవైపు, పొట్టుకున్నోళ్ళు అందరూ ఏదో ఒక మెజర్మెంట్ పెట్టుకుంటారు. పొడవున్నోళ్ళు పొట్టుకున్నోళ్ళు అంటే 2 రకాల మనుషులే వచ్చారు, 2 రకాల స్టూడెంట్స్ ఉన్నారు. అది కాకుండా ఓన్లీ స్కోర్ మార్క్స్ బేస్ చేసుకొని నేను క్లాసిఫై చేయాలనుకో, అప్పుడు మెరిట్ స్టూడెంట్స్, జస్ట్ పాస్, ఫెయిల్డ్ 3 టైప్స్ వచ్చారనుకో. 3 టైప్స్ ఉన్నారు. ఎప్పుడు నేను ఓన్లీ చదువుని అంటే మార్క్స్ని దృష్టిలో పెట్టుకొని క్లాసిఫై చేస్తే. అదే కాకుండా ఇదే క్లాస్లో అదే స్టూడెంట్స్ మొత్తం ఓన్లీ హైట్ బేస్ చేసుకుంటే 2 టైప్స్, అంతేగాని మొత్తం 5 టైప్స్ కాదు, అవి 2 టైప్స్, ఇవి 3 టైప్స్ కాదు. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లాసిఫై చేస్తామో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని టైప్స్. ఓకేనా, క్లియర్.